ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలోని 5వ అధ్యాయంలో శ్యామ ఒక భక్తుడు సాయినాథుని వివిధ కార్యకలాపాల గురించి తెలుసుకుందాం. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయునాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబును నీ ఈ 9 భక్తి మార్గములు హరిచేరన్వచ్చు ధాత్రీశ్వర అంటూ భాగవతంలో ఒక పద్యం చెబుతాడు నారద మహర్షి. దైవాన్ని చేరడానికి, దైవానికి చేరువ కావడానికి మనిషికి లేదా భక్తునికి నవవిధ భక్తి మార్గాలున్నాయి. అవి ప్రఖ్యాతమైనవి. నవనాథులు మహారాష్ట్రలోని నాథ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినవారు. వారు నవవిధ భక్తి విధానాలను బోధించి ఆయా సాంప్రదాయాలను అనుకరించిన వారిని నాద సంప్రదీకులుగా తెలిపారు. తర్వాత రోజులలో నాద సంప్రదాయం అట్లా విస్తరించింది ఒక మహానదిలా. శారీరకంగా స్వామిని నిరంతరం వదలకుండా ప్రక్కన ఉండడం, హృదయంలో భావించడం, స్నేహితునిగా మసలడం, ఇవన్నీ శ్రీకృష్ణునితో గోపా గోపికలంతా అమాయకమైన మూఢభక్తితో ఆచరించినవి. అవి తాము భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నామని కూడా తెలియనంతటి అమాయకత్వంతో మూఢభక్తితో ఆచరించారు వారు. అందువల్లనే పరమయోగులకు సైతం కనిపించని పరమాత్మ శ్రీకృష్ణుని రూపంలో వారిలో ఒకరిగా మెలిగి వారి చేత అన్నం, ఊరగాయలు, ఎంగిలి అని కూడా తరచక తింటూ వారితో ఆడుతూ పాడుతూ వారు త్రోసినా త్రొక్కినా ఆటలలో అది ఒక గొప్ప పూజగా భావించి వారిని తరింపజేశాడు. నిరంతరం దైవనామస్మరణం, పురాణ శ్రవణం, సత్సంగ శ్రవణం ద్వారా దైవాన్ని చేరుకున్నవాడు పరీక్షిత్ మహారాజు. 7 రోజులలో తక్షక విషనాగు కాటుతో మరణం సంప్రాప్తించబోతున్నదని తెలిసి మరణాన్ని గురించి గాక దైవ సాక్షాత్కారాన్ని గురించి ఆలోచించి అతడి అదృష్టవశాత్తు అతడి వద్దకు వచ్చిన సుఖమహర్షి వలన భాగవత కథను చెప్పించుకుని శ్రవణం చేసి ఆ శ్రవణంలోనే విష్ణు కథలలో మనసును లీనం చేసి శ్రవణ మనన నిధి ధ్యాసలనే 4 సాధనాలను సాధించి మరణాన్ని సహజంగా స్వీకరించి ముక్తి పొందినవాడు పరీక్షిత్తు. ఇక శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో దాసదాసీలుగా ఉన్న వేలాది లక్షలాది మంది లేదా తాము భగవానుని దాసులమనే భావంతో స్వామి కైంకర్యానికి పూలమాలలు, తోటలు పెంచి చాకిరీ చేసి పూలమాలలు సమర్పించి దాసభక్తిలో స్వామివారి పనులు చేయటమే తమ జీవిత సర్వస్వంగా భావించిన వారు ఎందరో భక్తులున్నారు. భక్తనందనార్, సిరియాళ, ఇలా ఎందరో భక్తులున్నారు దాసభక్తులు. స్వామి పాదాలకు నమస్కరిస్తూ అర్చిస్తూ ఆళ్వారులు, నాయనారులు, మరెందరో మహర్షులు ముక్తి పొందారు అర్చాభక్తితో. నిరంతర జ్ఞానంతో ఆత్మలో పరమాత్మను ఐక్యం చేసుకుని జ్ఞాన మార్గంలో నడిచిన భక్తులు, జ్ఞానదేవుడు మరెందరో ఉన్నారు మహాత్ములు. సంకీర్తనతో నారద తుంబురులు, త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య, భక్త కబీరు, మీరాబాయి, సోరదాస్ వంటి మహాత్ములందరూ ఉన్నారు. భక్త జయదేవ లాంటి మహాభక్తులు ఉన్నారు. నిరంతరం దైవాన్ని హృదయంతో చింతిస్తూ ఆయన లీలలు గ్రంథాలుగా వ్రాస్తూ భక్తపోతన లాంటి మహాకవులు, వాగ్గేయకారులు, నర్తకులు, నర్తకీమణులు, చిత్రకారులు, వివిధ కళాకారులు ఏకాగ్రజిత్తులే దైవాన్ని కొలిచి తరించారు. ఇలా నవవిధ భక్తులలో ఏ విధంగానైనా దైవ సాన్నిధ్యాన్ని పొందే అవకాశం ఒక్క మానవ జన్మకే ఉన్నది. అదొక్కటి తెలుసుకొనగలిగితే ఈ నరజన్మ కేవలం భోగానికి, ఆహారం రకరకాలుగా వండుకుని తినడానికి, ఇతరులను పీడించడానికి, డబ్బు పాతర వేయడానికి మాత్రమే కాదని నగ్న సత్యం బోధపడుతుంది. మహల్సాపతి నిర్మోహుడైన భక్తుడు. అతడికి దైవం నుండి ఏదో కోరాలని గాని, దైవసేవ అన్నది ఒక ప్రతిఫలం ఆశించి చేసేదనే భావం గాని స్వప్నంలో కూడా లేదు. అందువల్లనే సాయిబాబాతో ఖండోబాను దర్శించి తన ఖండోబా సాకారుడై తనకు సాక్షాత్కరించాడనే ఆనందంతో, తృప్తితో అదే తన జీవిత పరమావధిగా సాయిబాబాను కొలుచుకున్నాడు ఆమరణ పర్యంతం కూడా. శ్యామ అలా కాదు. కొందరుంటారు, వారు ఒక ఉత్తమ వ్యక్తిని, ఉత్తమ పదార్థాన్ని కళ్ళారా చూసినా అది నిజమా నకిలీయా అని సందేహిస్తారు. ఆ సందేహం తీరే వరకు శోధిస్తారు. నిజాన్ని తెలుసుకున్న తర్వాత ఇక ఆ దైవాన్ని గాని మహాత్ముని గాని తమ సర్వస్వంగా భావించి పూజిస్తారు.
వారితో చనువు పెంచుకొని వారిలో తాము ఒకరనే అభేద భావము, అతి చనువు భావంతో సేవించి తరిస్తారు. నిమోన్ గ్రామంలో దేశపాండ్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు మాధవరావు దేశపాండే. ఏ బలవత్తర కారణాల వల్లనో అతని తండ్రి మాధవరావుకు 2 ఏళ్ల వయసున్నప్పుడు నిమోన్ గ్రామం వదిలి షిరిడీకి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. కుటుంబ సమేతంగా వారిది పూజలు, సాంప్రదాయాలు, భక్తి వెలువుగా ఉన్న కుటుంబం. మాధవరావు తల్లి వణిలో మహామహిమాన్విత శక్తి స్వరూపిణి సప్తశృంగీదేవి భక్తురాలు. ఏ ఆపద వచ్చినా ఆ తల్లిని మనసులో వేడుకునేది. వారిది బహు పెద్ద కుటుంబం, రాబడి అంతంత మాత్రం. అందుచేత మాధవరావుకు పెద్ద చదువులు చదివే అవకాశం రాలేదు. ఇంటిలో ఆర్థిక కటకట ఉన్నది. 5వ క్లాస్ షిరిడీలోనే చదివి ఉపాధ్యాయ పరీక్ష వ్రాసి షిరిడీలోని పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా చేరాడు మాధవరావు. ఇంట్లో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ క్షుణ్ణంగా చదివాడు. కానీ మరెన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలనే అతనిలోని కోరిక, తృష్ణ తీరలేదు. అవన్నీ కొని చదివే ఆర్థిక శక్తి లేదు. మాధవరావు దేశపాండే షిరిడీలో టీచర్గా పనిచేస్తూ ఆ పాఠశాలలోనే రాత్రివేళ పడుకునేవాడు. బహుశా ఇంట్లో అందరికీ చాలినంత వసతి లేకపోవడమో, లేక ఇంటి సమస్యల నుండి కొంతలో కొంత మనసును మరల్చుకోవడానికో అతడలా చేసేవాడు. సాయిబాబా మసీదులో ప్రవేశించి ద్వారకామాయిగా నామకరణం చేసి షిరిడీ గ్రామంలో భిక్షాటన చేస్తూ రోజు 5 ఇళ్లే అని నియమం పెట్టుకుని భిక్షాటన చేసేవారు బాబావారు. రాత్రివేళ దీపాలు వెలిగించి ధుని వద్ద మహల్సాపతి, భాగోజీ, తాత్యాలతో కలిసి పడుకోవడం. బాబా ఏవో కబీర్ దోహాలు, ముస్లిం భక్తి గీతాలు పాడడం, ఆయనలో ఆయన మాట్లాడుకోవడం లాంటి పనులన్నీ చేస్తుండేవారు. మాధవరావు ఉండే పాఠశాల కిటికీ నుండి చూస్తే మసీదులోని బాబా చర్యలు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి, వినిపిస్తూ ఉంటాయి కూడా. మసీదులో ఒక పిచ్చి ఫకీరు వచ్చి ఉన్నాడనే భ్రమ షిరిడీ ప్రజల్లో కలిగినట్లే మాధవరావు దేశపాండే కూడా ఆ పిచ్చి ఫకీరును చర్యలను చూస్తూ వినోదిస్తూ అదో కాలక్షేపంగా గడపడం అలవాటైపోయింది. స్కూల్కి వచ్చే పిల్లలు తక్కువ, అక్షర జ్ఞానం పట్ల మోజు తక్కువ. ఆనాడు షిరిడీలో ఉన్న పరిస్థితి, పిల్లల్ని బడికి పంపాలన్న నియమం ఏమీ లేని తల్లిదండ్రులు, పేదరికం, పని పాటలకు, పశువుల కాపుకు పిల్లల్ని పంపి తాము పొలం పనులు, కూలి పనులు చేసుకునేవారు ఎక్కువ మంది. మాధవరావుకు ఎప్పుడు తీరిక. ఒకరోజు మాధవరావు చావడి నుండి వస్తుండగా గాడ్గిల్ అనే ఒక పెద్ద ఆఫీసరు తన పరివారంతో వచ్చి, ఇక్కడొక మహాత్ముడైన వ్యక్తి ఉన్నారట, మసీదులో చూపిస్తారా అని అడగగా శ్యామ హేళనగా నవ్వి, అయ్యో, మీరడుగుతున్న మహాత్ముడెవరూ ఈ షిరిడీలో లేరు. ఇక్కడ మసీదులో ఒక పిచ్చి ఫకీరు ఉన్నాడు. అస్తమాను గాలిలో చేతులు త్రిప్పుతూ ఏవో సైగలు చేస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు ఎవరినో తిడుతూ కోప్పడుతూ ఇలా పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటాడు. ఒకసారి హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, సంస్కృతం మొదలైన ఏవేవో భాషల్లో ఏదేదో మాట్లాడుతుంటే విన్నాను. అదొకటే ఆశ్చర్యం కలిగింది నాకు. ఈ పిచ్చి ఫకీర్కి ఇన్ని భాషలు ఎలా వచ్చాయా అని. ఆయన్నేం చూస్తారు, వద్దులేండి అన్నాడు. కానీ వారంతా మాధవరావు మాట లక్ష్యపెట్టక బాబాను దర్శించారు. వారితో పాటు కుతూహలంగా వచ్చిన మాధవరావును చూసి బాబా కోపంగా, అరే, ఈ పిచ్చి ఫకీర్తో నీకేం పని శ్యామా అన్నాడు. ఆ క్షణం ఎలాంటిదో! ఆ క్షణంలో బాబా నీలి కళ్లలోని ఏ మహాద్భుత ఆకర్షణ శక్తి ఆకర్షించిందో, శ్యామ అనే ఆ పిలుపులో ఏ మహత్తర మహామంత్రం ఇమిడి ఉందో, మాధవరావు దేశపాండే అనబడే ఆ వ్యక్తి బాబా పాదాలపై పడ్డాడు. శ్యామగా నామాంకితుడయ్యాడు. ఆ తర్వాత బాబా ఆ క్షణంలో అతడికి పెట్టిన ఆ నామానికి అతడిని మరో జన్మ మార్చి శ్యామ అనే ప్రసిద్ధుడే బాబా భక్తులలో అగ్రగణ్యుడు, బాబాకు పరస్పరం అత్యంత చనువు కలిగిన భక్తాగ్రేసరునిగా మారాడు. అంతెందుకు, ఎవరైనా బాబాను కలుసుకోవాలంటే శ్యామను ఆశ్రయించేవారు. భక్తులకు భగవంతుడైన బాబాకు మధ్య వారధిలా, వారికి సారథిలా మారాడు శ్యామ. మనము ఈరోజు తెలుసుకున్నది ఏమిటి అంటే, భక్తి అనేది నవవిధ భక్తి ద్వారా భగవంతుని సేవించాలి అని తెలుసుకున్నాము. ఆ నవవిధ భక్తులు భాషణం, సఖ్యము, శ్రవణము, దాసత్వము, వందనము, సేవ, సంకీర్తన, చింతనం, కీర్తనం, వీటి ద్వారా భగవంతుని
సేవ చేయాలి అని చెప్పనేసి మనం తెలుసుకున్నాము. ఇంకా శ్యామ కుటుంబము చాలా పేదది కావటము, శ్యామ షిరిడీలోనే ఉపాధ్యాయుడిగా ఉండటము, ఆ స్కూల్ అనేది మసీదు పక్కనే ఉండటము, శ్యామ ప్రతిరోజు కూడా బాబావారి దినచర్యలు గమనించడము చేస్తుండేవాడు. ఒకరోజు గాడ్గిల్ అనే ఒక పెద్ద ఆఫీసరు చావడి దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఒక ఫకీర్ ఉండాలని శ్యామని అడిగితే అతను పిచ్చి ఫకీరు, అతను నేను చూస్తారులే అని చెప్పిన అన్నా వినకుండా వాళ్ళు బాబావారి దర్శనం చేసుకుంటారు. వారితో పాటు మాధవరావు దేశపాండే కూడా వెళితే అక్కడ బాబావారు మాధవరావు దేశపాండేకి శ్యామ అని నామకరణం చేస్తారు. బాబావారి చూపు తనపై పడగానే శక్తిపాతం జరిగినట్లుగా ఆ శ్యామకి తను అంతా కూడా మారిపోయి బాబా భక్తుడిగా మారిపోతాడు. ఇక ఏ భక్తుడు వెళ్ళినా కూడా శ్యామనే బాబా దగ్గరికి తీసుకువెళ్ళటం కనుక జరుగుతూ ఉంది. మరికొన్ని విషయాలు రేపటి రోజున తెలుసుకుందాము. ఓం నమ శివాయ. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః.